హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. ఈ మే 2024లో లాంచ్ చేయబోయే అప్కమింగ్ మొబైల్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో చూసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మొబైల్స్ గురించి చూసినట్లయితే ఒక 10 నుండి 12 వరకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక అప్కమింగ్ మొబైల్స్ గురించి చూస్తే ఒప్పో రెమో 12 ప్రో, దీని యొక్క పర్ఫార్మెన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ మరియు 12 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే చూస్తే 6.7 ఇంచెస్ ఓల్డ్ అండ్ 1240 అండ్ 2772 పిక్సెల్ PHD ప్లస్ 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో డిస్ప్లే పనిచేస్తుంది. కెమెరా ఇది ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP టెలిఫోటో అండ్ ఫ్రంట్ కెమెరా 50 MP. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MHz 80 వాట్స్ సూపర్ వూప్ ఛార్జింగ్. ఈ మొబైల్ని మే 23న లాంచ్ చేయబోతున్నారు. దీని యొక్క ప్రైస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే టెక్నో స్పాట్ 20 ప్రో ప్లస్, దీని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే మీడియాటెక్ హీలియో G99 అల్టిమేట్ 8 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే చూస్తే 6.78 ఇంచెస్ AMOLED అండ్ 1080x2460 పిక్సెల్ PHD ప్లస్తో 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. కెమెరా చూస్తే 108 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ, 0.08 MP కెమెరా విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MHz 33 వాట్స్ సూపర్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ప్రైస్ 15,000గా నిర్ణయించారు. ఈ మొబైల్ని మే 31కి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఫీచర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది సజెస్ట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ GT20 Pro 5G. ఈ ఫీచర్స్ చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ మరియు 8 GB ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED విత్ 1080x2436 పిక్సెల్ PHD ప్లస్తో పనిచేస్తుంది. 144 హర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో చాలా సులువుగా యూజ్ చేసుకోవచ్చు. కెమెరా చూస్తే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో డిజైన్ చేయబడింది. 108 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ, 2 MP డెప్త్ అండ్ 2 MP మ్యాక్రో విత్ LED ఫ్లాష్ అండ్ 32 MP వైడ్ యాంగిల్ లెన్స్తో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక బ్యాటరీ కనుక 5000 MHz విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ప్రైస్ చూస్తే 29,000గా ఉండవచ్చు. మే 31 రోజున లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మొబైల్ ఫీచర్స్ చూస్తే ఇప్పుడే కొనాలనిపిస్తుంది. మరొక మంచి పాపులర్ అయిన వివో కంపెనీ నుండి వివో V30 లైట్ లాంచ్ చేయబోతున్నారు. దీని యొక్క పర్ఫార్మెన్స్ క్వాలికామ్ స్నాప్డ్రాగన్ 695 విత్ 12 GB ర్యామ్తో పనిచేస్తుంది. డిస్ప్లే 6.67 ఇంచెస్ AMOLED విత్ 1080x2400 పిక్సెల్ FHD ప్లస్తో 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో పనిచేస్తుంది. 64 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు ఫ్రంట్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4800 MHz 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 44,190గా నిర్ణయించారు. ఇది మరీ రేట్ ఎక్కువగా ఉంది. దీన్ని 5th జూన్ 2024లో లాంచ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ IQ Neo 9S Pro. స్పెసిఫిక్ ఫీచర్స్ వచ్చేసి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ విత్ 12 GB ర్యామ్ పర్ఫార్మెన్స్ అండ్ డిస్ప్లే 6.78 ఇంచెస్ AMOLED అండ్ 1260x2800 పిక్సెల్ FHD ప్లస్తో 144 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. కెమెరా రోల్ చూస్తే డ్యువల్ కెమెరా విత్ 50 MP ప్రైమరీ, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 16 MP LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5160 MHz విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. 20th మే 2024 లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని యొక్క ప్రైస్ మాత్రం అనౌన్స్ చేయలేదు. లాంచింగ్ రోజునే అనౌన్స్ ఇస్తారు. అలాగే ఇంకొకటి లో బడ్జెట్లో తీసుకోవాలని అనుకునేవారు ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 Pro చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీడియాటెక్ హీలియో G36 విత్ 4 GB ర్యామ్ పర్ఫార్మెన్స్తో పనిచేస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ IPS LCDతో 720x1612 px HD ప్లస్తో 90 హర్ట్జ్
రీఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. కెమెరా చూస్తే 50 MP ప్రైమరీ, ఫ్రంట్ 80 MP వైడ్ యాంగిల్ లెన్స్తో డ్యూయల్ కెమెరా సెటప్తో పనిచేస్తుంది. బ్యాటరీ 5000 మెగాహెర్ట్జ్తో పనిచేస్తుంది. మే 31 రోజున లాంచ్ చేయనున్నారు. దీని యొక్క ప్రైస్ కూడా 9090గా నిర్ణయించడం జరిగింది. లో ప్రైస్ కాబట్టి ఆ బడ్జెట్లో కావాలంటే సజెస్ట్ చేయవచ్చు. ప్రజెంట్ అయితే మంచి మంచి ఫామ్లో ఉన్న కంపెనీస్కి సంబంధించిన మొబైల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్స్లో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే లాంచ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మరిన్ని మంచి మంచి మొబైల్స్ని లాంచ్ ఎప్పుడు చేస్తున్నారో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.